దేశవ్యాప్తంగా వాహనదారులకు భారీ షాక్ తగిలింది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా పెంచేస్తూ సామాన్యుడి నెత్తిన పిడుగు వేశాయి. లీటర్ పెట్రోల్పై ఏకంగా ₹3.14, అలాగే డీజిల్పై ₹3.11 పెంచడంతో సామాన్యులపై అదనంగా భారం పడింది. ఒక్కసారిగా ₹3 పెరగడంపై దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజురోజుకు ధరలు పెంచుకుంటూ పోతే అసలు సామాన్యుడు ఎలా బతకాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పన్నులు తగ్గించి సామాన్యుడికి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా చమురు, డీజిల్ ధరలు పెరగడంతో అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి నుంచే పెరిగినటువంటి ధరలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనివల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి తిలక్ రోడ్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ప్రజలందరూ కూడా తమ పెట్రోల్ పట్టుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. అది కూడా ప్రస్తుతం పెట్రోల్ అయితే తిరుపతిలో ₹111 పైగా ఇక్కడ నమోదైంది. దీనివల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా ₹3 పడడంతో ప్రజలు ఇంతకన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి చాలా అందుబాటులో ఉండాలి. అయితే ఇటీవలే పెట్రోల్ లేక 10 రోజుల పాటు ఇబ్బంది పడినటువంటి ఈ రోజుల్లో ఇవాళ పెట్రోల్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అధిక ధరలు నమోదు కావడంతో అయితే ప్రజలను తీవ్ర ఇబ్బంది పడతారు. ఒకవైపు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ మధ్య దీంతోనే అయితే ఇక్కడ ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు కొంతమంది తిరుపతి వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఇవాళ ₹3 పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఒక్కసారిగా పెంచడంతో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? వాహనదారులు మీరు పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు నిజంగానే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందరూ భయపడుతున్న విధంగానే ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఈ పెట్రోలు మరియు డీజిల్ ధరలు పెంచుతాయి అనే అనుమానం దేశ ప్రజలందరిలో కూడా ఉనింది. దాన్ని నిజం చేస్తూ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ₹3 ఒకేసారిగా పెంచడం అనేది నిజంగా చాలా చాలా దారుణమైన విషయం. సామాన్య ప్రజలందరూ కూడా అటు నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే సరుకులు కావచ్చు, లేకపోతే పాలు, మిగతా అయినా సంబంధించినవన్నీ కూడా ఈ లారీ ట్రాన్స్పోర్టింగ్ సంబంధించి అన్నీ కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుదల వల్ల ఈ నిత్యావసర వస్తువులు ఆటోమేటిక్గా పెరుగుతూ సామాన్యులను నడ్డి విరుస్తూ వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ప్రజల కష్టాలు అధ్వానంగా తయారైనాయి. గతంలో చూసినట్లయితే ఎన్నికల్లో భాగంగా యువగలంలో నారా లోకేష్ గారు ఇలాంటి పెట్రోల్ బంకులను సందర్శించి ఈ రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్ చాలా అధికంగా ఉంది, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వ్యాట్ రాష్ట్రానికి సంబంధించిన వ్యాట్ని తగ్గిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన వ్యాట్ని తగ్గించకపోగా ఇప్పుడు మళ్ళా ₹3 పెరుగుతుంది. అంటే నిజంగానే చాలా దారుణమైన విషయం. ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతి లీటర్కి ₹30 పైగా ఈ రాష్ట్రానికి ట్యాక్స్ రూపాన వాటా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం, అది తగ్గిస్తామని చెప్పి అబద్ధ హామీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తగ్గించుకోకుండా ఇప్పుడు మళ్ళీ ₹3.5 పెంచడం అనేది చాలా దారుణమైన విషయం. సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకి గురి కాబోతున్నారు అనేది మా భావన. మీరు చెప్పండి, ఒకవైపు ప్రభుత్వ అధికారులను చెప్తున్నారు, వాహనాలు వినియోగం తగ్గించాలి అంటున్నారు, ఇంధనాన్ని ఆదా చేయాలంటున్నారు. ఒకవైపు ₹3 పెంచి ప్రజలను పైన భారం వేయడం ఎలా చూడాలి? ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అవడమే ఆయన కరువు కాలం. ఆయన వస్తేనే కరువు. ఈ కరువులో ఇదొక ఖర్చు. ఇప్పటికే ప్రజల మీద చాలా చాలా మోపుతున్నారు. ఎన్నెన్నో ఖర్చులు విపరీతంగా పెరుగుతుంది. దాంట్లో ఇప్పుడు ఈ డీజిల్, పెట్రోల్ పెరగడం వల్ల నిత్యావసరాలు అన్నీ కూడా పెరుగుతుంది. సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టం. ప్రజల్ని జలగలాగా పిండుకొని తింటున్న ఈ కూటమి పాలనలో ఇది సాధారణ మామూలు అయిపోయింది. ప్రజలందరూ చెప్తున్నారు, అయితే కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటున్నారు. సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ ₹3 ఒక్కసారిగా పెంచడం, అది కూడా ఇవాళ ఉదయం నుంచే అందుబాటులోకి రావడం, ధరలన్నీ కూడా ఎలా చూడాలి? ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో ఒకవైపు గ్యాస్ అందట్లేదు, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. కమర్షియల్ గ్యాస్ చూడాలంటే 3,000 వరకు అందుబాటులోకి వస్తుంది. ఇవాళ పెట్రోల్, డీజిల్ కూడా అంతే రేట్లు ఉన్నాయి. ఎలా చూస్తారు ఈ ప్రజలకు? 2 రోజుల ముందే సీఎం గారు అందరూ పొదుపు చేసుకోండి అని చెప్పారు. మాకు అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది. మా జేబులు కొట్టి ఆయన పొదుపు చేసుకుంటాడు. సామాన్యులకు అవసరమైంది పెట్రోలు, గ్యాస్, నిత్యావసరాలు అవన్నీ పెంచుకుంటా అవసరం. అందరూ ఊహించిందే, లేట్గా వచ్చింది అంతే. 2 సంవత్సరాల ముందు నుంచే రావాలి, ఇప్పుడు వచ్చింది. ఇంకా తెలుసుకుంటారు ప్రజలు, ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటారు.
అసలు వాహనాలు వినియోగించే అవకాశం ఉందా? ఇప్పుడు 111 రూపాయల పైన పెట్రోల్ ఉంది అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది వాహనాలు తిరగలేకపోవడం? అంతే, మనం కూడా 20 సంవత్సరాల ముందులాగా రిక్షాలు లేని పెట్రోల్ లేకపోతే తోసుకుపోవడం లేదా సైకిల్ తొక్కుకోవడం హెల్త్కి మంచిదే. మన గురించి ఆలోచించాడు పాపం సీఎం గారు, ఆయన తప్పలేదులేండి. మన హెల్త్ బాగుండాలని, ఇప్పుడు నడవాలి సైకిల్లో పోవాలని మన కోసం తగ్గించాడు ఆయన. ప్రజలందరూ కూడా చెప్తున్నారు అయితే వాహనాలు పెట్రోల్ అందుబాటులో లేక ప్రజలందరూ ఒకవైపు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం అయితే కానీ కొంతమంది అందరూ కూడా అయితే పెట్రోల్ డీజిల్ లేక వాహనాలని నడిపించుకోవాల్సి వస్తుందని చెప్పి మీరు చెప్పండి, ఎలా ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంది? సామాన్యులకి చాలా ఇబ్బంది. ఈ 3 రూపాయలు పెంచడం వల్ల రవాణా రంగం ఆల్రెడీ చాలా నష్టాలు నడుస్తున్నాయి. ఈ 3 రూపాయలు పెంచడం వల్ల రవాణా రంగ కార్మికులు రోడ్డు పైన పడిపోతారు. పెట్రోల్ డీజిల్ బేస్ చేసుకొని మన భారతదేశ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మన భారతదేశంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక రేట్లు ఉన్నాయి. దీన్ని తగ్గించవలసిందిగా కోరుకుంటాను. ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఒక్కసారిగా 3 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో అయితే ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలకే ఇది పెద్ద గుదిబండగా మారిందని తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది వాహనదారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ చమురు ధరలను తగ్గించాలని చెప్పి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.